నమస్తే ఫ్యామిలీ స్టార్స్. సో మన షో మొదలెట్టాలంటే మీకు ఒకరి గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాలి. మనుషులు కోతుల నుంచి వచ్చారు అని అంటారు, కానీ మా మరదలు ఇద్దరు ఎక్కడి నుంచి వచ్చారో, అసలు ఎక్కడి నుంచి వస్తారో కూడా మాకు అర్థం కాదు. కానీ వాళ్ళ పిల్లాలి, ఎందుకంటే మన షోలో ముందుకెళ్ళాలి కాబట్టి. లెట్ మీ వెల్కమ్ మై బ్యూటిఫుల్ మరదల్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగే వసిన డార్లింగే, డార్లింగే వదిన డార్లింగే, డార్లింగే ఎందుకు ఈ ఫీలింగే. ఏంటి మ్యాటర్ చెప్పండి. బావా, మా ఫ్రెండ్ వాడి గర్ల్ ఫ్రెండ్ తోని గోవా వెళ్ళాడు తెలుసా? వచ్చినప్పుడు బాటిల్స్ అమ్మనొచ్చుగా. బాటిల్స్ అంటావేంటి బావా? అక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది భావం. గోవా వెళ్ళారు ఇద్దరు. బావా ఒక రీల్ చూడు. ఏంటి? లవర్స్ మనాలిలో పారాషూట్ వేసుకుని దూకారు. దూకేటప్పుడు మధ్యలో కరెంట్ వైర్లు వస్తే అది పట్టుకోమను. మా ఫ్రెండ్ ఒకడు లవర్ పేరు టాటూ వేసుకున్నాడు తెలుసా విషయం? ప్రేమ అంటే అది అలా ఉంటది. అదే పొడిపించుకోవడమే ప్రేమ అంటారు. అదే ఏంటి బ్రో అంత మాట అన్నావు? బావా అది కాదు, మా ఫ్రెండ్ ఒకడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కి కుక్క పిల్లని గిఫ్ట్ గా ఇచ్చాడు తెలుసా. తొందరపడ్డాడు పాపం. కొన్ని రోజులు అయితే వాడితే కుక్క బ్రతికి అయ్యేది, అనవసరంగా కుక్క పిల్లలు ఇచ్చాడు. నీకు ఎందుకు ప్రేమ మీద అసలు అంత నెగటివ్ ఒపీనియన్ వచ్చిందో నాకు అర్థం కావట్లేదు బావా. ఒకసారి ప్రేమలో పడి చూడు, ప్రేమించు తెలుస్తుంది. బ్యూటిఫుల్ గర్ల్స్ పెట్టుకొని కూడా నువ్వు ఇంకా ఇగో ఇలాంటి అబద్ధాలు ఉంటాయనే ప్రేమలో పడాలి నేను. అసలు ఈ కాలంలో ప్రేమలు చూడు బేసికల్లీ ఏదో బురదలో పడుతున్నట్టు గంటకోసారి పడుతున్నారు, లేస్తున్నారు. అందుకే మనకి ఈ కాలం ప్రేమ అలా ఉంది, కానీ ఆ కాలం ప్రేమ చాలా గొప్పగా ఉండేది. ఏమో ఆ కాలంలో పుట్టావు నీకే తెలియాలి. బాబా మా సైడ్ ఎన్నో ఏళ్ల నుంచి ప్రేమించి పెళ్లి చేసుకుని మునిగి తేలుతూ ఇంకా హ్యాపీగా ఉన్నారు బావా. సరే వాళ్ళు వస్తున్నారు మీ వైపు. అవును, ఈ అవుట్డేటెడ్ ప్రేమలు ఇవన్నీ మనకు వద్దు గానీ, అవునా? అందుకే అప్డేటెడ్ ప్రేమించుకునే వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు. మీ వాళ్ళు వచ్చారు, టైం పడుతుంది అనుకుంటా. ఫస్ట్ అప్డేట్ వాళ్ళు రమ్మందాం. వచ్చేయండి జెన్జీ ప్రేమికులు. సన్నజాజి మూరాటేస్తా సోమవారం, మల్లె పూల మూరాటేస్తా మంగళవారం. చూసావా? హాయ్ హాయ్. ఓకే, సో వీళ్ళు అంటే ఈ కాలం ప్రేమికులు అంటున్నారు. వెరీ గుడ్ వెరీ గుడ్, నైస్ మీటింగ్ యూ. నైస్ మీటింగ్. రే ప్రసాద్, నీకు సరిగ్గా అర్థం కాలేదనుకుంటారా? ఆల్రెడీ ప్రేమించి పెళ్లి చేసేసుకొని పాతకాల పనులు కాదు, ఇప్పుడు ఆల్రెడీ ప్రేమలో ఉన్నోళ్ళని, ఇంకా పెళ్లి కాని వాళ్ళని. సరిగ్గా అర్థం కావట్లే. ఏంటి పెళ్లి అనేది జస్ట్ పిల్లల కోసం. మేము ఇంకా ప్రేమలోనే ఉన్నాం. నువ్వు ఇంట్లో ఉంటావు, గెస్ట్ హౌస్ లో ఉంటావు, మహా అంటే లో ఉంటావు, కానీ మేము ప్రేమలో ఉంటాం. ఇప్పుడు ఏమంటున్నావు నువ్వు? మీ ఇద్దరు ఇంకా ప్రేమలోనే ఉన్నారంటావు. అయినా అన్న మేము న్యూస్ పేపర్ లాంటి వాళ్ళం, ఎవ్రీడే కొత్తగా కనిపిస్తాం. మేము ఇంట్లో బూజులు అంటూ వాళ్ళం, దులిపి కొద్ది వస్తూనే ఉంటాం. పోలిగా చండాలంగా ఉందరా. దగ్గర నుంచి నువ్వు కూడా చండాలంగా ఉన్నావు. సాంగ్ కథలెన్నో చెప్పారు, కథలెన్నో. ఏమండి ఏమండి ఏంటి మీరు ఎక్కువ స్టెప్స్ వేయకండి. ఎందుకు? మళ్ళీ ఎక్కడ ఎమర్జెన్సీకి వెళ్తారేమో అని. ఆవిడ ఏం చెప్పినా కరెక్టే అండి, ఆవిడ ఏం చెప్పినా కరెక్టే అండి. ఏంటి ఫోన్ చేస్తున్నావు? అంబులెన్స్ కండి. ఎందుకు? ఎక్కువ స్టెప్లు వేస్తున్నారు కదా, ఎక్కడ స్ట్రక్చర్ ఎక్కుతారేమో అని. ఆవిడ ఏం చెప్పినా కరెక్టే. ఆయన యాక్టింగ్ నాలో స్టేజ్ మీద ఎందుకు ఇక్కడ? అయితే నువ్వే ఫస్ట్ బయటకు వచ్చి. సునీ అది ఆవిడేం చెప్పినా కరెక్టే అండి. ఇలాంటప్పుడే నాకు డ్రమ్ము కొనాలనిపిస్తుంది. నాకు కూడా కుక్కర్ కొనాలనిపిస్తుంది, చెప్తున్నానే. హలో, అయ్యో అసలు ఇవ్వండి, వీళ్ళు ఇంకా ప్రేమలోనే ఉన్నారు. ఇలాంటి వాళ్ళతో మాట్లాడాలి. ఏంటండి శివ్, నీకు ఆకలిస్తున్నట్టుంది. అవును, నాకు ఆకలి అవుతుంది. ప్లీజ్ ఏమైనా ఫుడ్ పెడతావా? ఆర్డర్ పెడతాను. థ్యాంక్ యూ సో మచ్. మరి నీకు నిద్ర వస్తున్నట్టుంది, చూడు. నీకు ఎలా తెలిసిపోతుంది? అలా ఉంటది లవ్ లో పడితే, రియల్ లవ్. మాకు వస్తుంది నిద్ర. నీకు కడుపులో నొప్పి వస్తుంది చూడు. ఏంటండి అసలు ఇది? ఆవిడకి ఏమైనా కావాలైనా, ఆవిడకి ఏమైనా నాకు ముందే తెలుస్తుంది. ఆయనకి ఏమైనా అవసరం ఉన్నా నాకు తెలిసిపోతుంది, కానీ జనాలకి ఏం అవసరం మీ ఇద్దరికి తెలియదు. అది ఒకరికొకరికి ఏం అవసరమో అది తెలిసి మాట అంతే. ఎంత అదృష్టం చేసుకున్నావే, ధరణిని మోసే భాగ్యం నీకే దక్కింది. ఏంటి ఫ్లోర్ గురించా? అన్న ధరణి కూర్చునే సోఫా ఎక్కడ? అక్కడ. ఎంత అదృష్టం దానికి, ధరణిని తాకే అదృష్టం దానికే దక్కింది. అందరి ముందు దిష్టి తగులుతుంది.
దాన్ని నువ్వు గుమ్మలాడు, నీకేం తెలుదు? మాకేం తెలియదు. ఇది నేను చూడలే. అన్నా ధర్నిని క్లోజ్అప్ షాట్ వేసే కెమెరా అది అక్కడ ఉంది. నాకు అర్థమైంది. అబ్బో ధర్నికి క్లోజ్ పెట్టే అవకాశం ఎంత దక్కింది నీకు. ఇదే కదా. ఏమైంది ధర్ని? అన్నా కొంచెం లైట్లు డిమ్ చేయవా? లైట్ అలే వాళ్ళు ఊరికే అన్నారు లైట్లు డిమ్ చేయమని. కొంచెం లైట్లు డిమ్ చేయవా? ఎందుకు డిమ్ చేయాలి? ధర్నికి వడదెబ్బ తగిలేటట్టు ఉంది. ఇవాళ గురువారమా? ఎక్కువ బంద్ చేస్తున్నాడు. మీలాంటి పెద్దోళ్ళు ఉన్నారే, మా చిన్నోళ్ళ ప్రేమ ఎప్పుడు అర్థం చేసుకోరు. పేదరాస పెద్దమ్మ కన్నా పెద్దోళ్ళ ఉన్నాడు, మళ్ళీ పెద్దోడు ఎంటర్టైన్ పోయా. ఏమైంది? అరే మీరు ఉండండి, ఇప్పుడు సెట్ అయిపోతుంది చూడండి. ఏమైంది ఆయనకి? నేను ఒక్క సెకండ్ దగ్గర లేకపోయినా ఆయనకు ఊపిరి ఆడదు. ఆగిపోవాల్సింది. బావా చూసావా ఇలా జెన్జీ ప్రేమలు చూడ్డానికి అసలు నాకు కొంచెం క్రింజ్ గానే ఉంది కదా. అసలు సిసలైన ప్రేమ అంటే మా వాళ్ళు వచ్చి చూపిస్తారు. అనురాగం, అన్యోన్యత, ఆ ప్రేమ భలే ఉంటది బావా. భలే చెప్పా, నిజంగా రిటైర్ అయిపోయిన వాళ్ళగా. పిలు. అమ్మా మా అపురూపమైన జంటలు వచ్చేయండి. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, ప్రియ గానాలే కన్ని ప్రేమ దోచుకున్న శుభవేళ, చేరాలి సొగసుల తీరం, సాగాలి పకటిమి తాళం, తగ్గాలి తనువుల దూరం, తీరాలి వయసుల తాపం. ఓకే వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. చూసావా మా వాళ్ళు పద్ధతిగా వేసిన స్టెప్పులు, ఆ అన్యోన్యత, ఆ ప్రేమ, ఆప్యాయత ఎంత బాగుందో. పద్ధతిగా వేస్తున్నట్టు పాపం ఏలాగా ఆయాసపడి ఏదో స్టెప్ చేస్తున్నట్టు. సుధీర్ నువ్వు సింగిల్ గా ఉన్నావు కాబట్టి అలాగే మాట్లాడుతావు. పెళ్లి చేసుకుంటే నీకు తెలుస్తుంది. ఆయన బాగా తెలిసినట్టుంది. వద్దులేండి వీళ్ళు చెప్పింది అసలు పట్టించుకోలేదు. బాగుంది. సరే మీది నిజమైన ప్రేమ అంటున్నారు, మీరేమంటారు? సుధీర్ మా నిజమైన ప్రేమ ఏంటంటే మా ప్రేమ ఎన్నాళ్ళదో తెలుసా? అవునా? మా ప్రేమ ఎన్నాళ్ళదో తెలుసా? ఏమండి ఆయన ఎన్నిసార్లు అంటున్నారంటే మర్చిపోయిన అర్థం కావట్లా, మీరైనా చెప్పండి. నిజంగానేనండి మా ప్రేమ ఎంత కాలంతో తెలుసా, ఎన్నాళ్ళతో తెలుసా? ఓహో మా ప్రేమ ఎన్నాళ్ళతో అర్థమవుతుంది, ఇద్దరికి తెలియదని వదిలేద్దాం. మీరు మరీ వెర్రి పుష్పంలా మాట్లాడుతున్నారండి. ప్రేమ అంటే వాళ్ళది కాదు, మాది. మొన్న ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వాళ్ళు నాకు కాల్ చేశారు. ఆ డిక్షనరీలో లవ్ అనే పదం తీసేసి లాస్య మంజునాథ్ అని పెట్టమన్నారు. అమ్మా ఈ మధ్యలో స్పామ్ కాల్స్ ఎక్కువైపోయినాయి. హలో అదేంటి ఎవరన్నా దెబ్బ తగిలితే అమ్మ అంటారు కదా, లాస్య ఏంటి? నాకు అమ్మాయిన అంత లాస్యనే. ఎవరన్నా హచ్ అంటారు కానీ ఇదేంటి మంజునాథి? నాకు అన్ని మంజువే. మంజునాథ అసలు ఈ కాదండి ప్రేమ అంటే, ఇది కాదు అది కాదు. మొన్న మేము బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ఏ పాజిటివ్ ఓ పాజిటివ్ కాదు, పి పాజిటివ్ వచ్చింది. అంటే ప్రేమ పాజిటివ్ అని. అవును, అండ్ మళ్ళీ మా బ్లడ్ టెస్ట్ లో రక్త కణాలు లేవండి, మొత్తం ప్రేమ కణాలే ఉన్నాయి, అది కూడా హార్ట్ షేప్ లో. అయినా ఏమండి కొంతమంది వాళ్ళు ఇక్కడ ఏం ఉపయోగం చెప్పండి. అయ్యో ఏమండి మిమ్మల్ని కాదండి అనేది, ఇక్కడ ఉన్నా సరే వాళ్ళ టాలెంట్లు ఏమీ చూపించరు, ఈ స్టేజ్ మీద ఉండి వేస్ట్. ఏమండి మహాప్రభు మీ గురించి కాదండి నేను చెప్పింది. అర్థమైంది ఎంత టార్చర్ పెడుతున్నారు ఆయన పాపం. అయినా ప్రేమ అంటే వాళ్ళది కాదు, మాది. ఇప్పట్లో బట్టతలు వస్తే వదిలేస్తున్నారండి, మేము బట్టొచ్చినా పొట్టొచ్చినా వదులుకున్న జీవితాంతం వాళ్ళతో ప్రయాణం చేస్తాం. అసలు ఏమనుకున్నారు అప్పట్లో మేము రక్తాలతో లెటర్లు రాసేవాళ్ళం. ఏ పెన్ను కొనలేక ఏంటండి మీరు అలా అంటారు? అప్పట్లో మేము ముట్టుకోవడానికి 3 నెలలు పట్టేది, ఇప్పుడైతే చూడగానే మీటింగ్ డేటింగ్. ఓ మై గాడ్. ఏహే ఊరుకో అక్క నువ్వు. మీకైతే అప్పట్లో బోల్డ్ అంత టైం ఉండేది కాబట్టి సరిపోయేది, మాకు అసలే టైం లేక కాంపిటీషన్ ఎక్కువ అయ్యి ఎక్కడ బస్సులో సీట్ దొరికితే ఖర్చు ఫేసేయడమే. ప్రేమ అంటే మాది. అప్పట్లో ప్రేమ ఒకరితో ఆగేది, ఇప్పుడు బ్లీచింగ్ పౌడర్ అని తలుతూనే ఉన్నారు. బ్లీచింగ్ పౌడర్ కాదు మన దగ్గర ప్రేమ పౌడర్ ఉంది, ఇలా ప్రేమ పౌడర్ ఇలా పంచుతాం అన్నమాట. అప్పటి ప్రేమలే గొప్ప.
నిజంగా మీ ప్రేమ గొప్పదైతే ఇవాళ ఆట ఆడి, అది కూడా ఎంటర్టైనింగ్ ఆడి, జనాలకు ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఆట ఉండాలి, రెండు ఆడి గెలవండి, అప్పుడు నిరూపించండి మీ ప్రేమ గొప్పది. ఓకే, మేము రెడీ. మీరు ఆడిన తర్వాత అప్పుడు చూద్దాం, సరేనా? పిల్లలతో ఏంటి మనకు, పదండి గెలుద్దాం మనం, పదండి. సో ఇప్పుడు వచ్చే వ్యక్తి గురించి చెప్పాలి అని అంటే, త్రివిక్రమ్ గారు ఒక సినిమాలో ఒక మాట అన్నారు, మనకి రాని పని ట్రై చేయకూడదు, వచ్చే పని ఫ్రీగా చేయకూడదు అని. ఈవిడ సినిమా చూడడం మర్చిపోయినట్టుంది. ఈవిడ రాని యాక్టింగ్ ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది, వచ్చింది ఏంటో మనకి ఎప్పటికీ తెలియదు. సో అలాంటి ఆవిడ మీరు కూడా చూడాలి కాబట్టి లెట్ మీ వెల్కమ్ పవిత్ర ఆన్ స్టేజ్ ప్లీజ్. జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమేనయా జీవితేనయా. కుక్క చచ్చిపోయిందా? నాకు తెలిసి ఫస్ట్ టైం నేను కుక్క చావు చావడం చూస్తున్నాను నేను. కానీ భలే చేస్తున్నావు తాగినట్టు. ఒరిజినల్ కూడా ఇలాగే ఉంటాం. అదేంటి మేడం మీ కుక్క కదలట్లేదేంటి? దాని పేమెంట్ మాట్లాడలేదు. మరి మాట్లాడని మీరేంటి సైలెంట్ గా ఉన్నారు? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? సారీ బట్ రెడీగా పెట్టుకోండి, ఎందుకన్నా మంచిది. మీరు మామూలుగా చెప్తేనే పోతుంది, మీరు మళ్ళీ మాడ్యులేషన్కి వెళ్ళారంటే అసలు ఇలా ఎందుకు తయారయ్యారు చెప్పండి? ప్రేమలో మోసపోయాను, నలిగిపోయాను, అలసిపోయాను. ఇన్ని చోట్ల పోయే బదులు ఇంటికి పోవచ్చు కదా, ఈ గోలంతా ఎందుకు మాకు? ఇంత అబలను పట్టుకుని ఇన్ని మాటలా? అసలు ఏం చూసుకో నీకు అంత పొగరు? మీరు అవల్లా లేరు, చిన్న తబలాలా ఉన్నారు. ప్రేమకి ముఖం వాచిపోయాను. నాకు తెలిసి పేమెంట్కి వాచిపోయినట్టుంది మొహం. అసలు ఎందుకు, ఏమైంది, ఎలాంటి ప్రేమ ఏంటి, ఏమైంది మాకు క్లారిటీ చెప్తే ఏమన్నా అర్థమైంది ఇక్కడ వాళ్ళకి. సోముని ప్రేమించాను, అతను పిల్లల్ని బాగా చూసుకునేవాడు. మీకెలా తెలుసు? ఆయనకి ఇద్దరు పిల్లలు. ఏదో తేడాగా ఉందేంటి? అతన్ని ప్రేమించారా? సరే, తర్వాత ఎవరిని ప్రేమించారు? టూరిస్ట్ గైడ్ ని ప్రేమించాను. సరే, ఆయన ఏమన్నారు? ఇల్లంతా చూపించి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. సరే, దాని తర్వాత ఎవరిని ప్రేమించారు? మళ్ళీ చెత్తోడిని ప్రేమించాను. ఇది కొంచెం కరెక్ట్ గా మీటర్ సెట్ అయ్యేదండి. ఆయన ఏమన్నారు? తడి చెత్త పొడి చెత్త రెండు కావాలన్నాడు, నువ్వు మాత్రం వద్దన్నాడు. బా బాబా, ఆయనకు కూడా మంచి టేస్ట్ ఉన్నట్టుంది. ఏంటి అసలు బ్రేకప్ ఎలా స్టార్ట్ అయింది? రాము సోముని ఇద్దరిని ప్రేమించాను. ఓకే. ఒక రోజు రాముతో సినిమాకి వెళ్ళాను, సోము చూశాడు, బ్రేకప్. తర్వాత ఏం జరిగిందో తెలుసా? అర్థమైంది. ఇంకేముంది, సోముతో సినిమాకి వెళ్తే రాము చూసుంటాడు. కాదు, రాహుల్తో సినిమాకి వెళ్తే వీళ్ళిద్దరూ చూశారు. ప్రేమ ఫెయిల్ అయితే బాధపడాలమ్మా, బాధపడవసరం లేదు. ఈ రోజు కాకపోతే ఇంకో రోజు ప్రేమించవచ్చు. రాము కాకపోతే సోము, సోము కాకపోతే గూము, గూము కాకపోతే నేను. ఓకేనా? అబ్బా, ఎక్కడున్నాను? అది కుక్క. ఎవరు మీరు? నేనా? దేవదాస్. సన్మానం సగంలో ఆపేసినట్టున్నారు. ఫ్యామిలీ స్టార్ లో నా స్కిట్లు చూసాడు వాడు, అందుకే సగంలో ఆపేశారు. దీన్ని ఒకసారి ఎత్తుతారా? మీరు మీరు ఎక్కడ పడితే అక్కడ చూడకూడదు. నాకు డౌట్, ఇన్ని కుక్కలు ఉండగా మా కుక్కలు ఎందుకు పెంచుకున్నారు మీరు? అదైనా ఒకసారైనా ప్రేమించకపోద్దా అని ప్రేమించారు. నాన్సెన్స్. నువ్వు చేసేది ఇడియట్. పిలుస్తున్నారు. నాకు అర్థమైంది. కత్తిలో ఉన్నావు. నీకు ప్రేమ కావాలని అంటున్నారు అంతే కదా? అవును. ఇక్కడ చాలా మంది ఇగోండి, వీళ్ళేమో పాత ప్రేమ గొప్పది అని చెప్పేవాళ్ళు. పెళ్లి వాసన. ఇక్కడేమో ఇక్కడంతా జెన్జీ కొత్త ప్రేమలు. నువ్వు జెన్సీయా? ఇప్పుడే ఉడకబెట్టిన అన్నంలో నుంచి వచ్చిన గంజిలో ఉన్నావు, నువ్వు జెన్సీయా? ఏమిటిది?
పేమెంట్ ఇవ్వట్లేదా వేసుకో. కాదు దేవదాస్, ఇంతమంది ఉన్నారు, అన్నయ్య ఒకసారి ట్రై చేయొచ్చు కదా. గ్యాప్ ఇస్తే ఆయనే చేస్తాడు, మందేముంది. మీరు ఒకసారి కొంచెం ఆ పక్కన ఉండండి. కానీ ఫస్ట్ టైం క్యాప్ తీయకుండా మందు తాగే వాళ్ళు చూసాను నేను. తీస్తే అయిపోతుంది కదా. ఆహా ఏమున్నాడో. వావ్. నాకు మాత్రం చాలా నచ్చింది. ఉండేది ఒకటే. కాదు నేను ఎక్కడ కూర్చోవాలి? ఇక్కడ బాగుంది. ఇక్కడ ఓకే, ఎవరు లేకపోతే ఏంటి, నాకు మంజునాథ్ ఉన్నాడు. నాది నీది వేరు. ఇక్కడ కూర్చోవచ్చా? ఎక్కడన్నా కూర్చోండి. దాని మీద కూర్చోద్దాం, సరి పెట్టండి. అంకుల్ కుక్కలు ఉన్నాయి, సామాన్లు జాగ్రత్త అంకుల్. ఈ స్పెట్స్ అని లాక్కెళ్ళిపోతాయి. అది దట్స్ అవర్ లాక్ స్టార్ పవిత్ర ఇన్ ఫ్యామిలీ స్టార్. ఓకే, సో అందరూ వచ్చేసారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసారు కాబట్టి లెట్స్ బిగిన్ అవర్ రౌండ్ 1. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. సో ఫస్ట్ రౌండ్ ఫస్ట్ గేమ్ ఏంటంటే, ఇక్కడ మీకు యోగా మ్యాట్స్ ఉన్నాయి. ఇటు సైడ్ నుంచి ఒక కపుల్ వస్తారు, ఇటు సైడ్ నుంచి ఒక కపుల్ వస్తారు. వాళ్ళకి మేము ఒక పోస్టర్ చూపెడతాం ఇక్కడ స్క్రీన్ మీద. ఆ పోస్టర్లోని ఎక్కువసేపు ఏ కపుల్ అయితే ఉంటారో వాళ్ళు ఈ ఫస్ట్ రౌండ్ ఫస్ట్ టాస్క్ విన్నర్స్ అవుతారు. ఆమె క్లియర్? yes. సో అశు, ఫస్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి ఆబ్వియస్లీ ఫస్ట్ ఏదైనా పెద్దవాళ్ళతోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి. నువ్వు వద్దు, వేరే వాళ్ళు ఎవరు? నువ్వు వద్దు, వేరే వాళ్ళు ఎవరు? ప్రసాద్ గారు. శ్రవంతి, మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? వాళ్ళ యూత్ అయితే ఆ యూత్ కే ప్రేమ పాఠాలు నేర్పించే మా శ్రీవాణి అక్క, విక్రమాదిత్య బావ. ఓకే, ఆన్ స్టేజ్ ప్లీజ్. Okay, can we have the first poster on screen please? చాలా బాగుంది పోస్టర్. Ready up? అక్క బావ కమాన్ రెడీ. Your time starts in 3 2 1 go. కొంచెం కరెక్ట్ పోస్టర్ అవ్వాలి. మీరు ఇలా ఉన్నారు 90 degrees లో వెనక్కి ఉందండి. వాళ్ళు ఎందుకు లేచారు? 90 degrees లో ఉంది చెప్తున్నా, వాళ్ళకి పోస్టర్ కరెక్ట్ గా పెట్టండి. సరే, మేమిద్దరం చేస్తామండి. సరేదా దా. సాంగే ఏం మాట్లాడతాడు నువ్వు? కింద కొంగు ఇంకా అలా ఉండాలి. ఇది పోస్టర్. రెడీయా? రెడీ 3 2 1 గో. ఏదో ఏదో మాయా అనుకుంటూనే పడి డౌన్ కూర్చుంది అక్క. వెయ్యాలి, మీరట వెయ్యాలి. ఇద్దరు ఒకరికొకరు వేసుకోండి. మీరేంటి చెయ్యి? బావా ఈ పానిచ్చండి. హలో, నువ్వే పడిపోయావు. విక్రమ్ గారు అంటే నాకు చాలా గౌరవం. పెద్దల గౌరవం ఇవ్వడం మా జనరేషన్ సాంప్రదాయం. అసలు మిమ్మల్ని ఆ జనరేషన్ లో కూర్చోబెట్టారు చూడండి, వాళ్ళని అనాలి. ఓకే, సో ఫస్ట్ రౌండ్ ఫస్ట్ టాస్క్ లోని మళ్ళీ దాంట్లో ఫస్ట్ పేరు శివాణి గారు అండ్ విక్రమ్ గారు. కంగ్రాచులేషన్. బేసిక్ గా వాళ్ళు పెద్దవాళ్ళు కదా, నెక్స్ట్ గేమ్స్ ఆడలేరు అని చెప్పేసి వాళ్ళకి వదిలేసాం. సరే, థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సో ఫస్ట్ రౌండ్ లోని ఫస్ట్ టాస్క్ లోని నెక్స్ట్ సెవెంత్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మహి అండ్ శివన్. ఆన్ స్టేజ్ ప్లీజ్. అశు, మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి మోస్ట్ ఎనర్జెటిక్ ప్రియాంక అండ్ శివ్. ఆన్ స్టేజ్ ప్లీజ్. Can we have the poster on screen please?
ట్రై చేయండి. కష్టం అది. మామూలుగా ఎత్తుకుంటేనే బ్యాలెన్స్ చేయరు, ఇప్పుడు ఎలా బ్యాలెన్స్ చేస్తావు శివ? ఓకే, your time starts in 3, 2, 1 go. మరి ఎందుకు వెళ్తున్నావు? ఓకే కనులకి తను సూపర్, ఇద్దరు సూపర్. అసలు నిజంగా చెప్పాలంటే ఇద్దరు ఎక్స్ట్రాడినరీగా సూపర్. సీరియస్లీ ఇద్దరు నిజంగా చాలా 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 బాగా ఆడారు. అందులో ఇక్కడైతే పర్ఫెక్ట్ పోజ్ వచ్చింది. అంటే గర్ల్ వెనక్కి లీన్ అయి ఉంటుంది, ఇక్కడ బ్యాలెన్స్ కోసం ముందు పట్టుకున్నా, బట్ స్టిల్ ఈక్వల్ టైం, ఆల్మోస్ట్ ఆల్ ఇద్దరు ఈక్వల్ టైంలో పట్టుకున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. That itself shows how much you love your partners actually. That's good. So nice. Thank you. So first round, first task lone second couple lone gelichindi Ashwin team. Congratulations. ఓకే, సో ఫస్ట్ రౌండ్ ఫస్ట్ టాస్క్ లోని ఇటు ఒకటి గెలిచారు టై. సో ఈ టై బ్రేక్ కింద ఇంకో కపుల్ రావాలి, అంటే ఫైనల్ కపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావాలి. సో వాళ్ళకి పోస్టర్ ఉంటుంది. సో ఈసారి ఎవరు చేస్తారో వాళ్ళు విన్నర్ అవుతారు. నెక్స్ట్ మీ సైడ్ నుంచి అశు ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి బ్యూటిఫుల్ ప్రశు అండ్ ఫ్యామిలీ. ఆన్ స్టేజ్ ప్లీజ్. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మ. సెవెంత్ సో మీ సైడ్ నుంచి మా లాస్ట్ సెకండ్ మా మంజు బావా ఆన్ స్టేజ్. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే. Okay, so can we have the poster on screen, please? అసలే మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయ్యాయి. Ready? 3, 2, 1. Your time starts now. నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే, నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. Hey, but very good try, yaar. Very good try. First, especially we have to appreciate girls in this actually. I mean, very. So with this, ultimately, first round, first game winners are Ashwin team. Congratulations. నాతో పోస్టర్ పెడతావు పెట్టవా? దా ఈ పోస్టర్ చేద్దాం కానీ. ఈ పోస్టర్ వద్దు, ముందుది మధ్యలో వచ్చేద్దాం. ఎపిసోడ్ అయిపోయేటప్పుడు నేను శివ ఎలాంటి పోస్టర్ పెడతాం? I'm ready. I'm ready. Yeah, I'm ready. మీద కన్నుంది. మీ ఓడికి నా మీద చాలా రోజుల నుంచి కన్ను ఉంది. పదండి, యా పెడదాం. పదండి. యా యా. ఏ ఎటువంటి మొహమాటం లేదు నాకు. ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ ఎవరు లేరు అన్నట్టు. ఎవరు లేరు. పొయ్యి అమ్మ పడవ. అమ్మా ఫ్రంట్ జాగ్రత్త అమ్మా, మళ్ళీ మొహం కింద పడిందంటే. ఓకే, ఇప్పుడు తీసుకో స్లోగా. ఇప్పుడు ఇది తీసుకో. ఒక్క నిమిషం లాక్కు. నేను లాగట్లేదు. లేదు నేను ఈ పోస్ట్ చూడాలి. కమాన్ పవిత్ర, ఐ వాంట్ టు వాచ్ దిస్ పోస్ట్. కమాన్, కొంచెం రొమాంటిక్ గా పెట్టండి. ఈ పోస్ట్ నువ్వు కూడా చేయలేవు బాయ్. రొమాంటిక్ లేదు, ఇదే పోస్ట్ కావాలి. హలో మేడం, ప్రియాంక సీరియస్ గా ఉంది. అయ్యో, ఇదే పోస్ట్ కావాలి నాకు. ఆహా వేరేది. ఇదే పోస్ట్ కావాలి. వేరేది ఇద్దాం.
పవిత్ర అక్కడ ప్రియాంక చూడు, ఏంటి నువ్వు? ప్రియాంక ఏడుస్తుందే ఏంటి నాతో డాన్స్ చేసిన అలాగేమంటే నువ్వు గ్రేట్. సో బిఫోర్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ సెగ్మెంట్ వెళ్ళే ముందు ఇవాళ టాపిక్ లవ్. సో కాలం మారింది, కాలంతో పాటు ప్రేమ కూడా మారింది. సో ఆ కాలంలో ఉండే ప్రేమ ఒకలా ఉండేది, 1980s ఉండేది ఒకలా ఉండేది, 2020s ఇప్పుడు రీసెంట్గా ఉండేది ఒకలా ఉండేది. సో ఈ వేరియేషన్ ఆఫ్ లవ్ విత్ వేరియేషన్ ఆఫ్ టైమ్స్. సో మన వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు చూపించడానికి ఆడియన్స్. సో మీకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మీరు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారనుకుంటున్నా. సో ఇందులో ముందుగా ఆ కాలం లవ్ చూపించడానికి ఆ కాలానికి చెందిన లాస్య అండ్ మంజునాథ్ గారు రాబోతున్నారు. లెట్ మీ వెల్కమ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. చదువు ఇదేనా మనవాసి వదిలేసి అసలు దొరల్లే సూటు బూట. ఓ దేవదా. ఆయనంటే అసలు సంబంధం లేనట్టు అటు ఇటు నడుస్తున్నారు. ప్రియా సఖీ ప్రియా సఖీ ప్రియా ప్రియా, నీ చేతిలో ఏమిటి? ప్రేమలేఖ రాశా. ప్రేమ లేనప్పుడు రాయడం ఎందుకో? బాబోయ్ సఖీ పంచులు చూసి వేయండి, నెక్స్ట్ టైం పిలవాలనుకుంటా. మనం చేసే ఓవర్ యాక్షన్ కి డౌటా? సఖీ ప్రియా నువ్వేమనుకోకపోతే నేను తాకాలని ఉంది. ప్రియా సఖీ ప్రియా సఖీ పెళ్లి కాకముందు ఇలా తాకటం వద్దు ప్రియా, వద్దు. హలో జున్నుగాడు చూస్తాడు స్కిట్, జున్నుగాడు చూస్తాడు స్కిట్. ప్రియా ఒక ముద్దివ్వవా? ముద్దా? అయ్యయ్యో వద్దు ప్రియా, ముద్దు. సఖీ ఏమండి ముట్టుకోవడానికే 3 గంటలు పట్టింది. ఇంక ఏంటండి బాబు మీరు భలేవాళ్ళే. అయినా ప్రియా మనం ముద్దు పెట్టుకోవడం ఈ ప్రపంచం చూడకూడదు. దానికి సెటప్ ఉందిగా. సెటప్పా? సెటప్ అంటే ప్రాపర్టీ సెటప్. ఆగు ముద్దే పెట్టు ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు ముద్దే పెట్టు ముచ్చటగా పెట్టు పెట్టు ఏ అమ్మా ముద్దే పెట్టు ముద్దే పెట్టు. నాకు ఆ ప్రాపర్టీ ఎవరా మా ఇది దొరక్క నేను ఈ విషయం తెలియక. సో ఆ కాలంలో ప్రేమ చూసాం. మరి 1980s ప్రేమ చూపించడానికి విక్రమ్ గారు, శ్రీవాణి గారు, 1980s కాకపోయినా శ్రీవాణి గారు, విక్రమ్ గారు అండ్ మహేశ్వరి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. నిజంగా నాకు ఇప్పటిదాకా తెలియదు గోవా గోరింక ఇలా ఉంటాయని. మీరు ఆ టైంలో పుట్టలేదు కదా, ఇందాక అన్నారు కదా. నేనేంటి నేను ఇప్పుడు నాకు ఇంకా ఆధార్ కార్డు కూడా ఇవ్వట్లేదు నాకు. చూసారా సార్ డబుల్ యాక్షన్. కొత్తగా పెళ్ళింది యాక్చువల్గా మాకు. మీకా మీ కొడుకా? మాకే కొత్తగా పెళ్ళైంది. అయ్యయ్యో ఎక్కడెక్కడ నుండో ఎత్తుకొని మా ఆయన్ని పెళ్లి చేసుకున్నాను తెలుసా నేను. సాయంత్రం అయితే ఆయన మందుల డబ్బా ఎత్తుకుని ఎలా ఉన్నారు, మీరు ఎక్కడెక్కడ ఎతకడం ఎందుకండి? శ్రీవాణి నీకోసం ఎన్నో చేశాను, నా కోసం మంచి కాఫీ పెడతావా? ఏమండి మీరు నా కోసం ఇంత చేసినప్పుడు ఒక్క కప్పు కాఫీ నేను మీకు ఇవ్వలేనా? ఇప్పుడే తీసుకొస్తానండి, ఇప్పుడే తీసుకొస్తాను. 1980s ప్రేమ సీరియల్. సుధీర్ ఆ బండని ఆ రాయిని చూస్తే ఏమనికి ఏంటి సార్ మీరు ఇప్పుడు దాకా చేసినంత యాక్టింగ్? యాక్టింగ్ మరి డౌటా? ఇది మూడొస్తుందే ఆ బండని చూస్తే. మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గాని 50 కేజీల మందారాన్ని పలికింది ఆకాశవాణి ఈ కొమ్మని ఏలు కొమ్మని. మీరు అన్నిసార్లు తిరిగారమ్మా, ఆయన కళ్ళు తిరిగితే ఎలాగ చెప్పండి? గురుగారు ఇంతగా ఎవరు? రాదా? ఎందుకు రాదు? కాల్ షీట్ ఇచ్చిన తర్వాత షూటింగ్ రమ్మంటే రావాలి. మేడం అసలు మీకేమైంది? సన్నజాజి పువ్వా సన్నజాజి పువ్వా చిరు చిరు నవ్వేనా సన్నజాజి పువ్వా. మంచి మంచి పాటలన్నీ కూలీ చేస్తున్నారా కదా ఇందాక నుంచి మీరు అసలు. మీరు అలా మాట్లాడొద్దండి, మాది చిన్ననాటి ప్రేమ. నా గోపి కోసం నేను ఏమన్నా చేస్తాను. ఏమైంది సార్ అసలు మ్యాటర్ ఏంటి చెప్పండి? మాది పెద్దల నుంచి పారిపోయి చేసుకున్న ప్రేమ.
ఏంటి మీరే పెద్దోళ్ళు ఉన్నారు, మీ ఇంట్లో ఇంకా పెద్దోళ్ళు ఉన్నారా? అసలు మీ ప్రేమ ఎలా మొదలైంది అది చెప్పండి. మాది పాత ప్రేమ కాదండి, మాది చాలా లేత ప్రేమ. లేత ప్రేమ. ఆయన చూస్తే అలా లేడు. ఎంత లేతగా చూసావా? ఆవిడంటే ఒక మీరు ఎలా చెప్తున్నారండి లేత ప్రేమ? నాకు అసలు సర్లే. అసలు ఎక్కడ పరిచయం మీ ఇద్దరికి? చిన్నప్పుడు మా ఇంటి పక్కనే ఉండేవాడు. నాకు ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చేవాడు, పట్టీలు కూడా గిఫ్ట్ ఇచ్చాడు. అయినా రిటైర్ అయ్యే వయసులో టైర్లతో గేమ్లు ఏంటండి నాకు అర్థం కావట్లేదు. రిటైర్ అయ్యే వయసు అది ఇంకా లేత ప్రేమ. చూడండి ఇప్పుడు అర్థమవుతుంది మీ ఇద్దరు కళ్ళు ఏమైనా అని. ఏంటి బావా మీరు ఇలా మాట్లాడుతున్నారు? మనం మాత్రం మన ప్రేమలో మునిగిపోదాం. అవును గోపి, మనం ఎలాగైనా మళ్ళీ పెళ్లి చేసుకుందాం. అదేంటి ఒక నిమిషం మీరు ఆగండి. డైరెక్ట్ గా ఆప్ కప్పే పగలగొట్టొచ్చుగా, మళ్ళీ ఇదని తీసుకొచ్చారు. అది సింగపూర్కి వెళ్ళి తెచ్చుకున్నాం, మళ్ళీ వెళ్ళి తెచ్చుకుంటాం ఏంటి? ఇదైతే సెట్ అయిన వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు. ఏమండి ఎవతండి ఇది? నాకు తెలుసు. చెప్పండి. టైర్లను తిప్పారుగా చెప్పండి. ఏమండి ఆవిడ చూస్తే పెళ్ళైనట్టు కూడా లేదండి. ఆవిడకి పెళ్లి కాలేదు కాబట్టి నీకు పెళ్ళయింది. ఆవిడ ఏడుస్తుందండి. ఆవిడ ఏడుస్తుంది కాబట్టి నువ్వు నవ్వుతున్నావు శివాని. ఆవిడ మీ పక్కన ఉంది ఏంటండి? నా పక్కన ఉంది కాబట్టి జీవితాంతం నువ్వు నా పక్కన ఉన్నావు. ఆపండి, మాకేం మీకు అర్థం కావట్లేదా? ఈయనకి పెళ్లికి ముందే లవ్. అక్క చెల్లి, అక్క చెల్లి. సరే, ఎలాగో తాళి కట్టి పెళ్లి చేసుకున్నావు కాబట్టి బావని నువ్వే తీసుకో. తాళి కట్టి ఆయన ఇంతకాలం నాతోనే కాపురం చేశాడు కాబట్టి నువ్వే తీసుకో. ఇప్పుడు నువ్వు పెళ్ళాని కాబట్టి నువ్వే తీసుకో. ఒక నిమిషం ఆపండి మీ సీరియల్ యాక్టింగ్. ఒక నిమిషం ఆగండి. మధ్యలో అసలు నీకు ఎలా ఉంది? కంఫర్ట్? చాలా కంఫర్ట్ గా ఉంది. బాబోయ్ ఆడియన్స్ కే లేదు, ఆడియన్స్ కే లేదు. మరి ఇద్దరికి మీరే కావాలంటున్నారు, మరి మీరు? నాకు ఓ మంచి పాట కావాలి. అందాలమ్మో అందాలో చందాలమ్మో చందాలో అందం సందం నాకే సొంతం కావాలో. చాలు 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 నాన్న, ఇప్పటికే ఎడిటింగ్ లో పోయిద్దేమో అని భయంగా ఉంది. మీరు ఏం సాంగ్ ఎంత పెడతారా ఏంటి మీరు? మీరు కన్ఫర్టేగా సార్? మన ప్రేమకులు అర్థం కాదు అసలు. ఏం పెద్దోళ్ళ? నువ్వు నాకన్నా పెద్దోడివి. ముగ్గురు బాగా అండర్స్టాండింగ్ లో ఉన్నారు. ఆ కాలంలో ప్రేమ అని ఉన్నదన్నమాట. ఆ కాలంలో అలా ఉన్నదంటే ఇప్పుడు మరి 2020లో ఎలా ఉందనేది. సరే, 2020 ప్రేమ చూపించడానికి 2020 జంటలే వస్తున్నాయి. లెట్ మీ వెల్కమ్ ది 2 జంటాస్. ఓకే, చెప్పు. కాదు ఆగు, నా లిప్స్టిక్ తెచ్చావా? తెచ్చాను. నా బ్యాగ్ తెచ్చావా? తెచ్చాను. నా మస్కరా పెట్టావా దాంట్లో? ఏంటండి ఇద్దరు ఏదో ఒకే ఇంట్లో నుంచి వస్తున్నట్టు నా బ్యాగ్ తెచ్చావా ఇది తెచ్చావా అని అడుగుతారేంటి? ఒకే ఇంట్లో వచ్చారా? ఒకే ఇంట్లో నుంచి చూస్తున్నాం కదా. ఓహో, మీకు పెళ్లి అయిపోయిందా? ఒకే ఇంట్లో ఉండడానికి పెళ్లి అవడానికి సంబంధం ఏంటి? మాస్టారు, ఒకే ఇంట్లో ఉంటున్నారు కానీ పెళ్లి అవ్వలేదా? పెళ్లి అవ్వలేదు. వాళ్ళు ఒక్కింట్లోనే మనం. ఎన్ని రోజుల నుంచి అండి? ఎన్ని రోజులా? రోజులు ఏంటండి? సంవత్సరాలు, 5 సంవత్సరాలు. 5 years నుంచి ఒకే ఇంట్లో ఉంటున్నారు కానీ పెళ్లి అవ్వలేదు. నా రూమ్ లో కూడా నేను అన్నేళ్ళు ఉండలేను కదండి బాబు నేను. ఇంతకీ సరే పెళ్లి ఎప్పుడు? ఏమైనా టైం కుదిరితే చేసుకుంటాం అంతే. ఓ అమ్మ, ఇలాంటి ఒక ఆప్షన్ ఒకటి ఉందన్న ఇది తెలియదు. ఓహో, మీకు తెలియకుండా ఉంటుందా? సరే వదిలే. బాగుంది, బాగుందన్న, నిజంగానే బాగుంది. సరే 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 బాగుందండి. మీరు మధురం మధురం అని దూరం మర్చిపోయారు. ఇగోండి, ఇప్పుడు నెక్స్ట్ కపుల్ ఎలా ఉంటారో చూద్దాం. వీళ్ళు ఎలా ఉన్నారంటే కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు,
ఏమండి ఇలా ఎగిరే సినిమాలో హీరో అరెస్ట్ దాకా వెళ్ళాడు. చూసుకోండి మరి మీరు. నాకు ఒక ఫోటో తీవా? ఈయన నిజంగా తీసేస్తున్నారు ఈవిడ ఫోన్లో. ఎక్కువ వంగలేను, ప్యాంట్ చినిపోతుంది. చూడు ప్రశో, నీ ముఖానికి ఫోటో తీసే కూడా రాదా? బ్రేకప్. ఫోటో సరిగ్గా తీయకపోతే బ్రేకప్. ధర్ని నువ్వు ఎట్లా తీసినా అందంగానే ఉంటావు ధర్ని. అయితే ఓకే ప్రశో, ప్యాచప్. ఏంటి ఒక అబద్ధపు పొగడ్తకి చెప్పా? ఇది తెలియక మాత్రం తిట్టు తింటారు వీళ్ళు. ధర్ని రెస్టారెంట్ పోదామా? ఏంటి నేను ఇలా సన్నగా ఉండడం నీకు ఇష్టం లేదా? బ్రేకప్ ప్రశో. రెస్టారెంట్కి వెళ్దామని అడిగితే బ్రేకప్. ధర్ని నువ్వు వంట చేసేటప్పుడు కూరగాయలు కట్ చేస్తావు కదా, నీ చేతులు కందిపోతాయి. అది నేను చూడలేను, అందుకే రెస్టారెంట్ పోదామన్నా. అయితే ఓకే ప్రశో, ప్యాచప్. బా రామచంద్ర ఈ ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నావయ్యా బాబు. ఆటో పిలుచుకున్నానా? ఏంటి చీప్ గా ఆటోలోనా? బ్రేకప్. ధరణి నువ్వు ఇక్కడ నుండి కార్ దాకా అడుగులేస్తే నీ పాదాలు కందిపోతాయి ధరణి, అందుకని ఆటోలో నుంచి కార్ దాకా ఆటోలో పిలుచుకొని పోదాం అనుకుంటున్నా. అయితే ఓకే ప్రశో, ప్యాచప్. మీరు చేసే కంటెంట్ బ్రేకప్. ఇంకా మీరు వెళ్ళి ఇగో అక్కడ ప్యాచప్ అవ్వండి, లేదంటే ఇదంతా ఎడిటింగ్. మీలాంటి పెద్దోళ్ళు ఉన్నారే. ఏంటి మీకు కూడా నేను పెద్దోళ్ళనా? బట్ దట్ వాజ్ వెరీ గుడ్ ఎవ్రీబడి, సూపర్బ్. వెరీ గుడ్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద కపుల్స్. సో టు షో అంటే ఆ వేరియేషన్ ఆఫ్ లవ్, వేరియేషన్ ఆఫ్ టైం ఫన్నీ వేలో చూపించినందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. యా ఏంటి మాతో ఏం లేదు, మా అదే ఇద్దరు కదా, ఏంటి మమ్మల్ని వదిలేసావు ఈరోజు? హౌ కమ్? మీ ఇద్దరు చేస్తారా? చేయండి. నువ్వు మేల్ ఆవిడ ఫీమేల్, నువ్వు మేల్ ఆవిడ ఫీమేల్. నీతో అంటున్నా. నాతోనే. బావా మన ముగ్గురం ఏం చేయాలి? ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, అలాంటివి చేయాలి. సరే ఇల్లాలు ఎవరో ప్రియురాలు ఎవరో మీరే డిసైడ్ అవ్వండి, దాని తర్వాత నేను ఇల్లాలు, అది ఆవిడ ఇల్లాలు, నువ్వు ప్రియురాలు అంట. నాకు నచ్చల, ఇల్లాలు నచ్చల, ప్రియురాలు నచ్చల. మనసులో ఇష్టం పెట్టుకొని బయటికి నచ్చలేదని చెప్పడానికి మనసు ఒప్పట్లేదు. మనసులోనే కాదు, ఎక్కడ పడితే అక్కడ ఉంది ఇష్టం. వీళ్ళు అంటున్నందుకు కాదుగా, నా నవ్వుతున్నారు కదా, పీసీఆర్ నుంచో ఎక్కడి నుంచో వచ్చిన, అది కూడా పూర్తి కాదు చెప్పండి. తీర్చవే అమ్మడో జిమ్మడు. ఎంత ఇష్టమైతే మాత్రం ఒకరిని కాదని లేక ఇద్దరిని, ఇటుపక్క నేను ఇటుపక్క అశ్షు, చూడు ఎంత బాగున్నాం. ఇంకో విషయం తెలియదు ఏంటంటే బావ మన ఇద్దరినే కాదు ఇంకొక దాన్ని కూడా కవర్ చేస్తున్నాడు వెనకాల. సరే సరే సరే, మీరు మనం కొంతసేపు మన గురించి మాట్లాడడం ఆపేద్దాం, సెగ్మెంట్కి వెళ్దాం. మీరు ఫస్ట్ వెళ్ళి కూర్చోండి. ఇక్కడ చూసి మాట్లాడు. మీకు నా సంగతి తెలియదు. So let's begin our round 2. సెకండ్ రౌండ్ ఫస్ట్ గేమ్ ఏంటంటే, ఇక్కడ కొన్ని దండలు ఉన్నాయి, ఇక్కడ ఒక బొట్ట ఉంది, ఇక్కడ ఒక కపుల్ వస్తారు. హస్బెండ్ దండ వేసుకొని వైఫ్ దగ్గరికి రావాలి. ఇక్కడ మీకు మార్క్ ఉంది. వైఫ్ దగ్గరికి వచ్చినప్పుడు చేతులు ఉపయోగించకుండా ఓన్లీ తలతోనే ఆ దండని ఎలాగైనా బెండ్ చేసి కానీ ఎలాగైనా సరే ఆ దండ ఆవిడ వేసుకోవాలన్నమాట. ఓకే ఓకే. ఆ దండ ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత వైఫ్ ఏం చేయాలంటే తీసుకెళ్ళి మళ్ళీ అలాగే చేతులు ఉపయోగించకుండా ఆ దండ దాంట్లో పడేయాలి ఆ బొట్టలో. ఈలోపు హస్బెండ్ ఆ పొజిషన్లో యాజ్ టీజ్గా నిలబడతారు. ఇప్పుడు వైఫ్ దండ వేసుకొని
ఇక్కడికి వస్తే హస్బెండ్ తీసుకొని హస్బెండ్ వేయాలి. అలాగే ఆల్టర్నేట్ గా ఒకరి తర్వాత ఒకరు గార్లెండ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఆ బుట్టలో పడేస్తూ ఉండాలి. ఎవరి సైడ్ అయితే మాక్సిమం స్కోర్ ఉంటుంది, ఎక్కువ గార్లెండ్స్ దాంట్లో వేస్తారో వాళ్ళు ఈ సెకండ్ రౌండ్ ఫస్ట్ గేమ్ విన్నర్స్ అవుతారు. ఓకే, ఫస్ట్ అశు, మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి ది మోస్ట్ వాంటెడ్ పేర్, పాపులర్ పేర్, శివ్ అండ్ ప్రియాంక. ఆన్ స్టేజ్ ప్లీజ్. సో ఫస్ట్ మీరు గార్లెండ్ వేసుకోండి. మమ్మల్ని చేతులు తీసేసి చేయకూడదు. ఇక్కడ అక్కడ వేసుకునేటప్పుడు అడుగు. సార్ మీ మా టీమా వాళ్ళ టీమా? నేను సెవెంత్కి అమ్ముడిపోయాను. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ఓ బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో. మీరు ఇక్కడ నుంచి చేయి పెట్టకూడదు, చేయి పెట్టకూడదు. మీరు ఎక్కడి నుంచి? హ్యాండ్స్ బ్యాక్, హ్యాండ్స్ బ్యాక్. సూపర్ సూపర్. సూపర్. బుట్టను ఎండిపోతుంది. ఓకే, లాస్ట్ 10 seconds. 10, 9, come on, come on, come on, 8, ఇంకోటి వచ్చేస్తుంది. Come on, come on. స్లోగా స్లోగా. 6, 5, 4, ఇంకో ట్రై చేయండి, ఇంకో ట్రై చేయండి. 3, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. అదే 4 అరే రే రే. 1 టైం అప్. సూపర్. ఓకే, పట్టుకోండి, మళ్ళీ నేను దండం అమ్ముకునే వాళ్ళ ఉంటాను. 5, 6, 7, 8, 9, 10, 11, సూపర్. 12 garlands. Very good job. పట్టుకో. మోర్ ఎంత? మోర్ అంతా తెలియదే బాబు. మోర్ ఎంత? మోర్ ఎంత? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఓకే, సో 7th ఫస్ట్ మీ సైడ్ ఆడడానికి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి మా దగ్గర ఉన్న యంగెస్ట్ కపుల్ మహి అండ్ శివ. ఆన్ స్టేజ్. ఓకే, ఆల్ రైట్, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 అండ్ గో. ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా అసలెంత అలుపే రాదు. నీ వైపే తెరచాపను తిప్పేసా. హెల్ప్ చేస్తున్నాడు. ఈ చిక్కుకున్నాయిరా. వావ్ వావ్ వావ్. రే ఫాస్ట్ గా, ఇంకా ఇంకా. అదే వెరీ గుడ్. అయినాయి అనుకుంటా. 10 అయితే అయినాయి. లాస్ట్ 10 seconds. 10. కమ్ ఆన్ కమ్ ఆన్. రెండు వేయాలి. షిఫ్ట్ తొందరగా. ఈ ఒక్కటే చేయాలి. కనీసం టై అయినా చేద్దాం. 6, 5, సూపర్. 4, అదే 3, వేసుకోరా. 2, 1 టైం అప్. వెరీ నైస్. Well played. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. ఒక్క గార్లెండ్ ఎక్కువ. 13 on the first go. Good one. Okay, so second round first game winners are Shravanti and team. Congratulations.
ఆడేద్దాం ఎవడట్ట మత్తడో చూద్దాం. సో బిఫోర్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ గేమ్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మీ రిలేషన్షిప్ లోని ఏదో ఒక హర్డిల్ ఉంటుంది. ఆ హర్డిల్ ని దాటడానికి మీరు తీసుకున్న డెసిషన్ ఏంటి, అండ్ దానికి ఒకరికొకరు పార్ట్నర్స్ ఎలా సపోర్ట్ చేసుకున్నారు? సో దాట్స్ ద రీజన్ ఐఎమ్ ఆస్కింగ్ దిస్. లెట్ మీ స్టార్ట్ విత్ విక్రమ్ గారు. నార్మల్ గా అలాంటి టఫెస్ట్ టైం ని టఫ్ అని చెప్పేసి ఫీల్ అయ్యేటటువంటి పరిస్థితి మా ఆయన నాకు ఎప్పుడూ తీసుకురాలేదు, కాబట్టి నేను అది టఫ్ గా క్రాస్ అయ్యానని ఏది అనుకోను. సో లాస్ట్ టైం ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో నేను ఇదే షోలో నేను ఆల్రెడీ చెప్పున్నాను అనమాట. మీరు యాక్సిడెంట్ గురించి, నా యాక్సిడెంట్ గురించి ఎలా సపోర్ట్ చేశారు అనేది నేను నిజంగా ఆశ్చర్యపోయాను. సో నేను ఇలా ధైర్యంగా ఉండడానికి కూడా రీజన్ మా ఆయనే. ఎవరితో నేను అలా సూటిగా ఆన్సర్స్ చెప్పడానికి ధైర్యాన్ని ఇచ్చినందుకు విక్రమాదిత్య గారు, థ్యాంక్ యూ. వెరీ గుడ్. ఎప్పుడు మీరిద్దరు 18th ఇయర్ కదా? 18th. నాకు తెలిసి సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, డైమండ్ జూబ్లీ కూడా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. రషు, ప్రతి ఒక్క రిలేషన్లో పక్కన వాళ్ళ మాటలు విని మనం డిసిషన్స్ తీసుకుంటే చాలా ఉంటాయి. సో మా దాంట్లో కూడా అంతే. చాలా మంది ఒకరి గురించి ఒకరికి చెప్పడం, ఏదైనా రిలేషన్ బ్రేక్ అవ్వడానికి కూడా మన డిసిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఏదైనా సరే, ఎంత బ్యాడ్ అయినా ఏదైనా ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని డిస్కస్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్ అయినా మనం సాల్వ్ చేసుకోవచ్చు అండ్ మంచిగా జర్నీ ముందుకు సాగించవచ్చు. hope your journey continues the same way. All the best. సో అందరికీ తెలుసు మా పెళ్ళియే ఒక హర్డిల్ అని చెప్పేసి, బికాస్ 10 years బ్యాక్ నేను ఇంట్లో నుంచి కట్టుబట్టలతో బయటికి వచ్చేసాను. నాకు ఏమి తెలీదు, ఏజ్ కూడా కాదు, బట్ స్టిల్ శివాని నమ్మి వచ్చాను. అంతే హర్డిల్స్ లేకుండా నన్నైతే టచ్ వుడ్ బాగా చూసుకుంటున్నారు ఇవాటి వరకు. మా పెళ్ళై 10 years అవుతుంది అండ్ వీ హ్యావ్ 2 beautiful children. సో ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి కానివ్వండి, అప్కమింగ్ వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, ఏది ఉన్నా మీ ఇద్దరే సాల్వ్ చేసుకోవాలి. మీ ఇద్దరితో పాటు ఇంకొక నలుగురు ఇన్వాల్వ్ అయ్యారు అంటే డెఫినెట్లీ ఇద్దరు సపరేటే అవ్వాల్సి వస్తుంది. సో ఎండ్ ఆఫ్ ది డే మీ ఇద్దరు లవ్ చేసుకున్నారు కాబట్టి మీ ఇద్దరు మాట్లాడుకుంటే డెఫినెట్లీ అది స్ట్రాంగ్ గా ఉంటుంది. సో ఐ జస్ట్ వాంట్ టు సే దిస్ మెసేజ్, అంతే. So beautiful. This journey should go long way. Thank you so much. Yes. 5 years కంటే ఎక్కువ అయిపోయింది. వీఆర్ టుగెదర్ అండ్ హర్డల్స్ ఆర్ కామన్, అవి అందరికీ వస్తాయి. అండ్ కపుల్స్ అన్నప్పుడు వీ హ్యావ్ టు సాల్వ్ ఇట్ టుగెదర్. బట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక రిలేషన్షిప్లో ఒక లవ్ చేస్తున్నప్పుడు ట్రస్ట్ ఉంటేనే అది చాలా చాలా అంటే చచ్చిపోయేదాకా కలిసి ఉంటాం. అలా ఈవెన్ పెళ్ళి అయిన వాళ్ళు అండ్ ఇప్పుడు లవర్స్ ఉన్న వాళ్ళు, ఆ ట్రస్ట్ లేకపోతే చాలా మంది విడిపోయిన వాళ్ళు ఉన్నారు, బ్రేకప్ అయిన వాళ్ళు ఉన్నారు. వెన్ ఐ ఆస్క్డ్ హర్ వెన్ షీ ప్రపోజ్డ్ మీ, నేను ఆవిడని ఒక 2 days టైం తీసుకున్నాను నేను ఆవిడకి రిటర్న్ ఆన్సర్ చెప్పడానికి. అండ్ ఫస్ట్ నేను అడిగింది ఆవిడని, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు, ఇఫ్ ఐ లవ్ యూ, యు ఆర్ మై లాస్ట్ అండ్ ఫైనల్గా నువ్వే నా లైఫ్ పార్ట్నర్. సో దాట్స్ వై ఐ వాంట్ టు, అంటే నేను నీకు ఎస్ చెప్పడానికి. ఏదైనా సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ యాక్సెప్ట్ యూ. ఇఫ్ యూ మేక్ మిస్టేక్, ఐ మేక్ మిస్టేక్, అది మనం కలిసి సాల్వ్ చేసుకొని వీ హ్యావ్ టు బీ టుగెదర్ అండ్ వీ హ్యావ్ టు ట్రస్ట్ ఈచ్ అదర్. సో ట్రస్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బ్యూటిఫుల్లీ సార్. పెళ్ళి ఎప్పుడు? నెక్స్ట్ ఇయర్ అన్నారు కదా మీరు. మీ పెళ్ళి అయిపోయాక మా పెళ్ళి. అది అవ్వదమ్మా. ఆల్ ద వెరీ బెస్ట్. నెక్స్ట్ ఆసియా గారు. నేను తిరుపతి వెళ్తున్నాను. ఫ్లైట్ ఎక్కే ముందు, ఎగ్జాక్ట్ ఫ్లైట్ ఎక్కే ముందు, సో వన్ సైడ్ అంతా లాగేస్తుంది నాకు. ఫుల్ పానిక్ అయిపోయాను, ఫుల్ స్వెట్ వచ్చేస్తుంది. సో ఎక్కే ముందు ఆపేసి వద్దొద్దు మనం బ్యాక్ వెళ్ళిపోదాము అని అన్నాడు. నాకు కష్టపడడం ఇష్టం, అలాగే ఇంట్లో వాళ్ళు నేను కష్టపెడుతూ వస్తా, నువ్వు కూడా కష్టపడాలి, మనం ఇప్పుడు రెస్ట్ తీసుకునే ఏజ్ కాదు. ఎందుకంటే నేను మా నాన్న దగ్గర నుంచి నేను చూసి నేర్చుకుంది కుక్కలాగా పనిచేయాలి,
రాజాలాగా బతకాలి. మనకి ఓపిక ఉన్నంత వరకు కష్టపడాలి అనుకుంటాను. సడన్ గా ఆ రోజు నాకు అలా అయ్యేసరికి ఇంకా నేను ఫుల్ పానిక్ అయిపోయాను. సరే ఒక హాఫ్ అన్ అవర్ అంటారు బోర్డింగ్ స్టార్ట్ అయింది, బట్ స్టిల్ మేమే లేట్ అనమాట వెళ్ళడం. సో ఇంకేదైతే అది అయింది అని ఎక్కేసాం. టేక్ ఆఫ్ అయిపోయింది. టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్ 5 minutes కి మళ్ళీ లెఫ్ట్ ఆర్మ్ అంతా పెయిన్ వస్తుంది. సో లెఫ్ట్ హెడ్ అంతా పెయిన్ వస్తుంది, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్. సో నాకేంటంటే ఇక నాకేదో హార్ట్ స్ట్రోక్ వస్తుంది. చాలా పానిక్ అయిపోయాను. సో దాని తర్వాత లేదు, ఇంటికి వెళ్ళిన తర్వాత డెఫినెట్లీ హెల్త్ చెకప్ కి వెళ్ళాలి అని అనుకున్నాం. సో వచ్చిన తర్వాత హెల్త్ చెకప్ కి వెళ్ళాము. ఈసీజీ ఇవన్నీ అంతా ఓకే, హార్ట్ కి సంబంధించింది ఓకే, బట్ న్యూరాలజికల్ గా చాలా డ్యామేజ్, నర్వ్స్ డ్యామేజ్ ఉన్నాయి, కొంచెం దాన్ని రిపేర్ చేయాలి. అంటే ఎక్కువ సౌండ్ పడదు, ఎక్కువ ఏసీ పడదు, ఇంట్లో పిల్లలు అరుస్తున్నా నాకు చాలా హెడేక్ వస్తుంది. లైఫ్లో అంటే నేను నేర్చుకున్నది ఏంటంటే లైఫ్లో ఒక పాజ్ అవసరం. ఎంత పని చేయాలో అంతే చేయాలి. స్ట్రెస్ వద్దు, ఓవర్ థింకింగ్ వద్దు. మన బుర్రకి అంటే ఒక ఏజ్, ఒక కెపాసిటీ వచ్చిన తర్వాత ఎంతైతే లోడ్ తీసుకోగలదో అంతే ఇవ్వాలి అనేది తెలుసుకున్నాను. ఒక పార్ట్నర్ దగ్గర నుంచి అండర్స్టాండింగ్, ఆ సపోర్ట్ చాలా అవసరం. సో రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకోవడం చాలా అవసరం. సో ఒక్కరు బరువు బాధ్యతలు మోయలేరు. సో ఇద్దరు కలిసి చేస్తేనే సో డెఫినెట్లీ అది ఏదైనా మనం ఏ హర్డిల్ అయినా దాటగలుగుతాం. సో ఆ సపోర్ట్ నాకుంది. So beautiful. Get well soon and wishing you a speedy recovery. I wish you'll stay happy, healthy like this forever. Thank you. Thank you so much. Thank you so much all the beautiful couples. లైఫ్లో టఫ్ అండ్ సిచ్యువేషన్ చాలా మందికి వస్తాయి. నాకు 1% వచ్చింది, కానీ నా వల్ల మా వైఫ్కి 99% వచ్చింది. అందరికి లవ్ లో ప్రాబ్లం వస్తుంది కదన్న. మాకు లవ్ లో ప్రాబ్లం లేదు, అంటే మాది లవ్ తక్కువ టైం, అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మేమే ఫేస్ చేస్తున్నాము. మాకంటూ సపోర్ట్ ఫ్యామిలీలో ఎవ్వరు లేరు. సో ఏంటంటే దేవుడు కూడా పరీక్షిస్తున్నాడు వీళ్ళు ఎంతవరకు తట్టుకోగలుగుతారని. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా తట్టుకోవడానికి మాకు శక్తి కావాలి, అది దేవుని మేము కోరుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే మేము లవ్లో ఉన్నప్పుడు ఒక డిసిషన్ తీసుకున్నాం, ఇంకా వద్దులే ప్రాబ్లం ఉంది కదా అని చెప్పేసి. బట్ ఏంటంటే మేము ఎన్ని టఫ్ సిచ్యువేషన్ వచ్చినా కూడా ఎదుర్కొనే శక్తి మాకు ఉంది. దేవుడు మాకు అది ఇచ్చాడు, దానికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అంతేనా? ఇలాగే హ్యాపీగా, హెల్తీగా, ఇంకెటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ లైఫ్ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్. అన్నా, సో లైఫ్లో చాలా అమ్మాయిలతో ఉన్నావు కదన్నా. అసలు అది ఏమన్నా క్వశ్చన్, అది ఏంటది? చాలా మంది అమ్మాయిలతో ట్రావెల్ లేదు కానీ చెప్పండి. ఓకే, లైఫ్ లో ఒకవేళ చాలా మంది అమ్మాయిలతో ట్రావెల్ చేస్తుంటే ఒక అమ్మాయితో ఒక ఎక్స్పీరియన్స్ చెప్పవా? డబుల్ మీనింగ్ కాదన్నా, సింగిల్ మీనింగ్. బాబు వదిలే, నా టాపిక్ వదిలే కానీ వదిలేద్దాం. ఓకే, సెకండ్ రౌండ్, సెకండ్ గేమ్ వెళ్ళాలంటే నెక్స్ట్ ప్రాపర్టీ రావాలి. నెక్స్ట్ ప్రాపర్టీ ఆన్ స్టేజ్ ప్లీజ్. అబ్బా ఏంటి ప్రాపర్టీ దమ్మంటే మరి ఎంత అందమైన ప్రాపర్టీలు తీసుకొచ్చారు. అందరూ డిజైనర్ వేరే లాగే ఉన్నారు. తినేస్తావా? నీచుడా. గేమ్ ఏంటంటే ఇక్కడ అబ్బాయిలు అందరూ చీర చుట్టుకొని ఉన్నారు కదా, ఆ కొంగుని నోట్లో పెట్టుకొని ఉన్నారు. సో ఇప్పుడు అమ్మాయిలు ఏం చేయాలంటే వెన్ యువర్ టైం స్టార్ట్స్ నవ్ అనగానే ఆ కొంగు మీ చేతులు ఉపయోగించకుండా మీ నోట్తో తీసుకొని ఆ చీరని మీరు చుట్టుకోవాలి. అండ్ ఇది కూడా ఒకరు అయిపోయిన తర్వాత ఇంకోటి స్టార్ట్ చేయాలి. ఎన్నిసార్లు చుట్టుకోవాలన్నా? ఎన్నిసార్లు ఏంటండి? అయిపోయింది అనుకో ఆ పాపకి, మళ్ళీ చుట్టుకోవాలా? ఇగో ఒకరి తర్వాత ఒకరు, ఫస్ట్ వీళ్ళ తర్వాత వాళ్ళ అది అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా అది అయిపోయి ఎప్పుడైతే పార్ట్నర్ చేతిలోని లాస్ట్ కొంగు ఉంటుందో అప్పుడు ఇంకోళ్ళు స్టార్ట్ చేయాలి. అలాగా మీ ముగ్గురు ఎంతసేపట్లో చేశారో దానికన్నా తక్కువ టైంలో వాళ్ళు చేస్తే వాళ్ళు గెలిచినట్టు. ఒకరిది అయిపోకుండా ఇంకొకరు స్టార్ట్ చేయకూడదు. ఎనీ డౌట్స్?
వన్ డౌట్ ఏంటి? ఇందాక అమ్మాయి నెంబర్ తీసుకున్నావు కదా. ప్రసాద్ ఫస్ట్ నీతోనే స్టార్ట్ అది. టైం స్టార్ట్ ఇన్ 3 2 1 గో గో. నాకు ఈ చీర కలర్ నచ్చలేదు బుజ్జి. ఏం ఆడలేదు తీసుకో. సరే తిరుగులే. సరిపోయారు ఇద్దరును. ఆకాశవాణిలా గోదారి చేతులు పైకెత్తండి. అటు అటు తిరగాలి తన చుట్టూ. తిరగండి తిరగండి తిరగండి. ఓకే ఓకే. కొంగు పట్టుకో. ఓకే స్టార్ట్ స్టార్ట్. పట్టుకోండి. వెరీ గుడ్. సుట్టల్లా చూసిపోగల సుట్టేసుకోవే సీరలా సక్కాని. ఓకే అన్నయ్య ఇది వదిలేచ్చా కొంగు? ఎందుకంటే ఇప్పటికే మా అమ్మ పళ్ళం కొంగు పెట్టి తిరుగుతున్నావు అంటుంది. గుడ్ జాబ్. సో ముగ్గురు కలిపి మొత్తం ఎంత టైం తీసుకున్నారంటే ఫినిష్ చేయడానికి 56 seconds లోని ఫినిష్ చేశారు. సో 56 seconds కన్నా 1 second తక్కువ 55 seconds లో పెట్టినా సరే యూ విల్ బి ద విన్నర్స్ ఆఫ్ దిస్ గేమ్. బట్ గుడ్ జాబ్ ఆల్ త్రీ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే సో మీకు గేమ్ రూల్స్ అన్ని క్లియర్గా అర్థమైనాయి కదా. 56 seconds కన్నా 1 second తక్కువ ఉన్నా సరే యూ విల్ బి ద విన్నర్స్ ఆఫ్ దిస్ గేమ్. ఆల్రైట్ యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. ఓకే నెక్స్ట్ నెక్స్ట్. చుట్టూ తిరుగు తిరుగు. మెల్లగా మెల్లగా అది పట్టుకోండి. సో వాళ్ళు 56 seconds, అది కూడా ఫస్ట్ నాకు తెలిసి ఒక 10 seconds ఇగో ఈ వల్ల టైం వేస్ట్ అయింది. సో వీళ్ళు 30 seconds లో ఫినిష్ చేశారు. ఓకే సో 30 seconds లోని టాస్క్ ఫినిష్ చేశారు కాబట్టి సెకండ్ రౌండ్ సెకండ్ గేమ్ విన్నర్స్ ఆర్ శ్రవంతి అండ్ టీమ్. కంగ్రాచులేషన్స్. Congratulations! Let's begin our round 3. Varth Varma, Varth. థర్డ్ రౌండ్ ఏంటంటే అక్కడ ఎల్ఈడి మీద స్లైడ్ వస్తుంది. ఆ స్లైడ్ లోని ఒక సెలబ్రిటీ ఫోటో, ఎదర్ హీరో హీరోయిన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరైనా ఉండొచ్చు. సో ఆ ఫోటో దాని పక్కన ఒక థింగ్ ఫోటో కూడా ఉంటుంది, కానీ ఆ సినిమాకి రిలేటెడే ఉంటుంది. సో ఆ ఈ రెండు కంబైన్ చేస్తే మనకు సినిమా వస్తుంది. ఎవరైతే ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళే ఆన్సర్ చెప్పాలి. అది రైట్ అయితే మీ టీంకి ఒక పాయింట్ ప్లస్ ఆపోజిట్ టీం నుంచి ఎవరినైనా ఎలిమినేట్. ఒకవేళ మీరు రాంగ్ చెప్తే మీ టీం నుంచే ఎలిమినేషన్ జరిగింది. కెన్ వి హ్యావ్ ద ఫస్ట్ స్లైడ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? Three, two, one, go! నువ్వు వస్తానంటే నేను వద్దంటానా ఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. ఓకే ఇట్స్ టైమ్ టు ఎలిమినేషన్. So you're with 1 point. Congratulations. Thank you. Can we have the next slide on screen, please? Three, two, one, go. Hanuman Junction. Hanuman Junction is absolutely right answer. Evaru elimination? Shiva. All right, can we have the next slide on screen, please? Three, two, one, go. Indra, we call Indra. Indra is absolutely
Right answer. సో ఇప్పుడు మీరు అటు సైడ్ నుంచి ఎలిమినేట్ చేయాలి. మహి అక్క. Can we have the next slide on screen, please? Three, two, one, go. ఉన్నది ఒకటే జిందగీ. ఉన్నది ఒకటే జిందగీ. ఉన్నది ఒకటే జిందగీ is absolutely wrong answer. The right answer is Nenu Shailaja. This round winners are Shravan J team. Congratulations. Congratulations. Okay, మీ దగ్గర 1 gold bag and మీ దగ్గర 3. So this episode winners are Shravan J team. Congratulations. Today's best performer of the day goes to Shiv and Priyanka. Congratulations. So audience, this week Family Stars. See you all next week with some more entertainment and some more fun. Until then, take care. Bye-bye. Love you all. Bye-bye.